ఈ రోజు వీడియోలో మనం గురు పౌర్ణమి మనకి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు మనం ఏం చెయ్యాలి, అలాగే గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, ఆ రోజు మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో తెలియజేయబోతున్నాను. అలాగే బంగారం కొనాలన్నా కొనుక్కోలేకపోతున్నారంటే అక్కడ మీకు స్వర్ణ దోషం ఉందని అర్థం. ఆ స్వర్ణ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఎలాంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయం కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ డాట్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మన శ్రీ పంచమి పూజా న్యూస్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. రీసెంట్ గా వరలక్ష్మిదేవి పూజా కిట్ కూడా నేను లాంచ్ చేశాను. అది చూసిన వారందరూ కూడా చాలా మంది మన వరలక్ష్మిదేవి పూజా కిట్ ఆర్డర్ చేసుకుంటున్నారు. అలాగే మూలికా సాంబ్రాణి, అలాగే పూజకు సంబంధించిన జవ్వాదు, పునుగు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, రుద్రాక్షలు, గోమతి చక్రం ట్రీ, అలాగే ఏకాక్షి నారికేళం, ఒకటి కాదండి చాలా రకాల పూజా సామాగ్రి మన దగ్గర అందుబాటులో ఉంది. మీకు ఏది కావాలన్నా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అది అంటే వాట్సాప్ నెంబర్ 9663805006 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ కానీ వాయిస్ కాల్ కానీ చేయండి. దయచేసి కాల్స్ చేయకండి, ఎందుకంటే నాకున్న ఈ టైంలో అంటే ఒక పక్క ఇల్లు చూసుకొని, బిజినెస్ చూసుకొని, బయట పర్చేసింగ్ కి వెళ్ళి, పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి చాలా పనులు అనేవి ఉంటాయి. ఆ సమయంలో నేను కాల్స్ అనేవి అటెండ్ చేయడం కుదరదు. కాబట్టి ఇప్పుడు నాకు సర్వెంట్స్ ఉన్నారు, లేదు అంటే ఎవరైనా హెల్పర్స్ ఉన్నారు అనుకోండి, హ్యాపీగా నేను కూర్చొని మీ కాల్స్ అన్ని అటెండ్ చేస్తాను. కానీ నాకు ఎవ్వరూ లేరు, ప్రతి పని నేనే స్వయంగా చేసుకోవాలండి. అందుకని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మెసేజ్ పెట్టండి, లేదు అంటే వాయిస్ మెసేజ్ పెట్టండి. నేను ఏదో ఒక సమయంలో విత్ ఇన్ ఒక 4-5 hours లోనే మీకు మెసేజ్ అనేది వచ్చేస్తుంది. హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. అలాగే మన వరలక్ష్మిదేవి పూజా కిట్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉంది. అందుకని హ్యాపీగా అది కూడా బుక్ చేసుకోండి. ఇంటి దగ్గర ఉండే హ్యాపీగా మీరు పూజా సామాగ్రి తెచ్చుకుంటే మీకు పూజ అనేది ఇంకొంచెం ఎక్కువ బాగా చేసుకోగలుగుతారు. ఎందుకంటే టైము సేవ్ అవుతుంది, మన శ్రమ కూడా ఉండదు. కాబట్టి వరలక్ష్మిదేవి పూజా కిట్ ని ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇక ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది, పోస్టల్ ద్వారా పంపిస్తాను. కాబట్టి మీరు చూసిన వెంటనే బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి డెలివరీకి మినిమం ఒక 10 days అయినా పడుతుంది. కాబట్టి మీరు త్వరగా ఆర్డర్ చేసేస్తుంటే మీకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అంతకన్నా ఏం లేదండి. అలాగే మీరు వరలక్ష్మిదేవి పూజా కిట్ ఇప్పటివరకు ఎవరు చూడలేదు, అందులో ఏం వస్తువులు ఉంటాయి అంటే 40 రకాల పూజా సామాగ్రి అనేది మనకు అందులో ఉంటుందండి. అవన్నీ కూడా మనకి ఏమేమి వస్తాయని చెప్పేసి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వరలక్ష్మిదేవి పూజా కిట్ వీడియో ఒక్కసారి చూసేయండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి జీవితంలో గురువు అనేవారు ఉంటారు. గురువు మన జీవితంలోని చీకటిని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడు. అలాంటి గురువుని స్మరించుకుని అతన్ని పూజించుకునే రోజే మనకి గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ రోజు మనకి సింహాచలంలో చాలా విశేషంగా పూజలు నిర్వహిస్తారు. అలాగే ముందు రోజు గిరి ప్రదక్షిణ కూడా ఉంటుందండి. చాలా లక్షల మంది సంవత్సరం ఆ భక్తుల సంఖ్య పెరుగుతుందే గాని తరగడం అనేదే లేదు. గిరి ప్రదక్షిణ చూస్తే మనం చెయ్యకపోయినా చూసినా కూడా పుణ్యమే అనిపిస్తుంది. అంతమంది జనాలు. కొంతమంది చెప్పులు వేసుకుంటారు, కొంతమంది చెప్పులు వేసుకోరండి. చెప్పులు వేసుకోకుండా 40 కిలోమీటర్లు నడుస్తారు. అడుగడుగున ఆహార పదార్థాలు, పానీయాలు, అలాగే కాళ్ళకి మసాజ్ చేయడానికి మనుషులు, అలాగే ఆరోగ్య కేంద్రాలు, ఇలా ఒకటి కాదండి 40 కిలోమీటర్లు కూడా పొడవునా మనకి అందుబాటులో ఉంటారు అందరూ. వీలైతే దగ్గరలో ఎవరైనా ఉంటే గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి. కుదరదు అనుకున్న వాళ్ళని చూసినా కూడా మనకి గురువు మన జీవితంలో ఎంత ముఖ్యత్వం అంటే, ఆ శ్రీరామచంద్రుడే విశ్వామిత్రుని గురువుగా, శ్రీకృష్ణుడు సాందీపుని గురువుగా, అలాగే పాండవులు ద్రోణుడు గురువుగా భావించి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఇస్తే ఉంటారండి. వీళ్ళందరి గొప్పతనం ఎంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి వాళ్ళు గురువుల్ని అంత విశేషంగా పూజించేవారు. ఇలా మనం గురువుల్ని పూజించడం వల్ల మన జీవితంలో గురు బల పెరిగి మనం అనుకున్న పనులు అడ్డంకులు లేకుండా జరిగిపోవడమే కాకుండా మనకి ప్రశాంతమైన సుఖవంతమైన జీవితం అయితే తప్పకుండా లభిస్తుంది. అలాగే బంగారం కొనుక్కునే యోగం కూడా మనకు ఉంటుంది.
మనలో చాలా మంది దత్తాత్రేయుణ్ణి, అలాగే రాఘవేంద్ర స్వామిని, సాయిబాబాని, ఇలా దక్షిణామూర్తిని, ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు గురువుగా భావించి పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. గురువు దైవం రాసిన తలరాతను కూడా మార్చగలరటండి. ఉపనయనం తర్వాత మొట్టమొదటి గురువుగా తండ్రి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తే తల్లి భిక్ష అనేది వేస్తుంది ఆ భట్టుడికి. అంతటి ముఖ్యత్వం ఈ యొక్క గురువుకి అనేది ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి గురువు ఎవరు అంటే నేనైతే అమ్మనే చెప్తానండి. అమ్మే మనకి అన్ని నేర్పిస్తుంది. తల్లి తర్వాత తండ్రి, ఇక గురువు. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అంటూ ఉంటారు. అంత విశేషమైన ఈ గురువుని తలుచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ గురు పౌర్ణమి రోజు మీ యొక్క పూర్వ గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం గాని, ఫోన్ చేసి విష్ చేయడం గాని, దగ్గరలో ఉంటే పళ్ళు ఏమైనా కొట్టుకొని పట్టుకోనివ్వండి. వాళ్ళని వారికి శుభాకాంక్షలు తెలపడం గాని చేయండి. వాళ్ళు ఎంత సంతోషిస్తారో ఆ సంతోషంలో మనకి అంతులేని ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజుల్లో ముఖ్యంగా గురువు ఎంత ముఖ్యత్వం అంటే చెడు సహవాసాలకు గాని, చెడు అలవాట్లకు గాని, నెగిటివ్ ఎనర్జీలకు గాని దూరంగా ఉండాలంటే మనకి గురువు అనేది తప్పనిసరి. అలాంటి శక్తిని ఇవ్వగలది ఒకే ఒక గురువు మాత్రమే అని పండితులు కూడా చెప్తున్నారండి. మనకి ఆ గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చిందంటే 10వ తారీఖున మనకి గురు పౌర్ణమి అనేది మనం జరుపుకుంటాం. అంటే గురువారం మనకి గురు పౌర్ణమి అనేది ఉంది. ఆ రోజు తప్పకుండా ముఖ్యంగా ఇక్కడ విశేషం ఏంటంటే గురువారం గురువుకి ఎంతో ప్రత్యేకం. బృహస్పతి దేవగురువు అయిన బృహస్పతికి సంబంధించింది గురువారం. ఆ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం. బంగారం కొనుక్కోవాలంటే గురువారం చాలా మంచిదండి. గురు పుష్యోగం గురించి ఇంత ముందు వీడియో కూడా పెట్టాను నేను. అయితే ఈ గురువారం రోజు పసుపు వస్త్రాన్ని దానం చేయడం, నవగ్రహాల్లో గురువుకి నెయ్యి దీపాన్ని వెలిగించడం, అలాగే పసుపు రంగులో ఉండే ఏమైనా పదార్థాలు ఎవరికైనా దానం చేయడం చాలా చాలా మంచిదండి. అలాగే ఈ రోజు పసుపు కొమ్మల్ని గాని, పసుపును గాని కొనుక్కొని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిది. గురువుకి గురు బలం మనకి ఉన్నట్టయితే మనం అనుకున్న కార్యాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాంటి ఈ గురువారాన్ని, గురు పౌర్ణమిని, ఆషాఢ పౌర్ణమిని ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకండి. సరే, ఇప్పుడు నేను బంగారం మన ఇంట్లో కొదువ ఉండాలి అంటే, మన ఇంట్లో పరిపూర్ణంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అని చెప్పి ఈ రోజు పరిహారం తెలియజేయబోతున్నాను. గురువారం మనకి పౌర్ణమి కలిసి వచ్చింది. మనకి బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ప్రతి ఒక్కరికి బంగారం అనేది ఇష్టం. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఎంతమంది ఇళ్లలో బంగారం అనేది అలా ఉంటుంది అంటే చాలా తక్కువ మంది ఇళ్లలోనే అని చెప్పొచ్చు. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న బంగారం ఒంటి మీద వేసుకున్న కొన్ని రోజులకే కుటుంబ యొక్క ఆర్థిక పరిస్థితుల కారణంగా అది తాకట్టుకు వెళ్ళిపోవడం, అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలి, మన దగ్గర కొన్న బంగారం మన దగ్గరే ఉండాలి, మనం ఆ యొక్క బంగారాన్ని వేసుకొని ఆనందించాలి, మన పిల్లలు కూడా బంగారం కొనాలి అనుకునేవారు ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి. అయితే ఇక్కడ చిన్న ముఖ్య విషయం అండి, మనం బంగారం వేసుకున్న తర్వాత తీసేసి మనం అలాగే తీసుకెళ్లి బ్యాంక్ లాకర్ లోనో లేదు అంటే బీరువాలోనే పెట్టేస్తుంటాం. అలా ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడదండి. మీరు వేసుకున్న వస్తువులు లాకర్ లో పెట్టాలన్నా లేదంటే మీ బీరువాలో భద్రపరచుకోవాలన్నా వేసుకున్న తర్వాత తీసి ఉప్పు పసుపు కలిపిన నీటిలో ఒకసారి ముంచి తీసి శుభ్రంగా బట్టతో అనేది తుడిచి అప్పుడు మీరు పొందుపరచుకోండి. ఇలా చేయడం వల్ల మనం వేసుకున్న బంగారానికి తగిలే దృష్టి దోషాలు, స్వర్ణ దోషం ఏమున్నా తొలగిపోతుంది. ఆ బంగారం మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళదు. అయితే ఈ పరిహారాన్ని మీరు కంటిన్యూస్ గా 9 పౌర్ణమిలు అనేది చెయ్యాలి. ఏం చేయవసరం లేదండి. మన ఇంట్లో ఉండే వస్తువే, నేను ఎక్కువ కొనుక్కోమని కూడా చెప్పను. మనం సాయంత్రం పౌర్ణమి రోజు సాయంత్రం ఏం చేస్తారంటే చక్కగా పూజ గదినంతా మనం ముందే శుభ్రం చేసుకొని ఉంచుకుంటాం. ఉదయం దీపారాధన చేస్తాం, సాయంత్రం కూడా దీపారాధన చేసి లక్ష్మీ అమ్మవారి ముందు ఒక ఇక్కడి గాని, రాగి గాని, వెండి గాని ఒక గిన్నె తీసుకొని దాని నిండా కందిపప్పు అనేది వెయ్యండి. వేసి ఆ కందిపప్పుని ఆ మహాలక్ష్మి అమ్మవారి ముందు పెట్టండి. దాని మీద మీరు ధరించిన ఏదో ఒక వస్తువు, ముక్కుపొడక అవ్వచ్చు, చెవిరింగ్ అవ్వచ్చు, ఉంగరం అవ్వచ్చు, బీరువాలో అవ్వచ్చు, ఏదైనా సరే తీసి పసుపు నీళ్లతో ఒకసారి కడిగి దాన్ని శుభ్రంగా తుడిచి ఆ కందిపప్పు మీద పెట్టండి. పెట్టి మీ పూజా కార్యక్రమాన్ని అంతా కూడా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే పూజా దీపదూప నైవేద్యాలు అన్ని చూపించిన తర్వాత తప్పకుండా ఆ రోజు ఏదో ఒక తీపి పదార్థం చెయ్యండి. చేసిన తర్వాత
ప్రసాదం అనేది అందరూ స్వీకరించండి. ఆ రోజు రాత్రి అంతా కందిపప్పు మీద బంగారాన్ని ఉంచేయండి. మరుసటి రోజు ఉదయాన్ని తీసి ఆ బంగారాన్ని మీరు ధరించొచ్చు, లేదు అంటే బీరువాలో అయినా పెట్టుకోండి. ఆ కందిపప్పుని మనకి గురువారం వచ్చింది చాలా విశేషంగా. ఇక మరుసటి రోజు మనకి శుక్రవారం రోజు తప్పకుండా కందిపప్పుతో ఏదో ఒక వంటకాన్ని చేయండి. సాంబారు, పప్పు, ఏదో ఒకటి మీకు ఇష్టమైంది ఆ కందిపప్పుతో చేసుకొని తినండి. ఇలా ప్రతి పౌర్ణమికి చేయండి. చేయడం వల్ల మీకున్న స్వర్ణ దోషం ఏమైనా ఉన్నా తొలగిపోతుంది. మీ బంగారం అనేది తాకట్టుకు వెళ్ళదు. ఒకవేళ తాకట్టుకు పెట్టిన బంగారం చక్కగా విడిపించుకునే అవకాశం అనేది మీకు లభిస్తుంది. అయితే వెంటనే కొంతమందికి సందేహం, అయితే ఈ పరిహారాలు చేసేసుకుంటే మనం అనేది హ్యాపీగా ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని టీవీ చూడొచ్చా అని అనుకుంటారు. లేదండి, కొన్ని మనం కష్టపడుతున్నా సరే మనకి ఫలితం రావడం లేదు. మనం ఎంతో కష్టపడతాం, బంగారాన్ని విడిపించుకుందామనో, బంగారాన్ని అనేది కొనుక్కోవాలనో, లేదంటే పిల్లల్ని బాగా చదివించుకోవాలని, ఇల్లు కట్టుకోవాలని, ఇలా ప్రతి రకంగా మనం ఆలోచించి కష్టపడుతూ ఉంటాం. కానీ ఎంతమందికి అది సమకూరుతుంది చెప్పండి? కొన్ని మనం కష్టపడిన మన కర్మ ఫలితాల వల్ల జరగకుండా పోతూ ఉంటాయి. అలాంటివి జరగకుండా పోతున్నవి మనకు అనుకూలంగా మారడానికి ఈ చిన్న పరిహారాలండి. మనం కష్టపడితే ఆ కష్టపడిన ప్రతి రూపాయి మన దగ్గర ఉంటుంది. అది ఒక శుభకార్యాలకి ఉపయోగపడే విధంగా మనకి అది సిద్ధిస్తుంది అనమాట. అంతేగాని ఖాళీగా కూర్చుంటే ఏది మన దగ్గరకు రాదండి. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. దానికి తోడు ఇలాంటి పరిహారాలు, పూజలు చేసుకుంటే మన జీవితం ఇంకా బాగుంటుంది అనమాట. అదండి ఈ రోజు వీడియో. అలాగే మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో ఏమైనా పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే వెబ్సైట్ లో www.sripanchamipujanets.in లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు.